రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ నగరం దేశాయిపేటలో సన్నబియ్యం లబ్ధిదారుడు సోల్ పూర్ణచందర్ ఇంట్లో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి మంత్రి భోజనం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, అప్పటి మంత్రి కేటీఆర్ హాస్టల్లో విద్యార్థులు ఏదైతే తింటున్నారో తాము ఇంట్లో అదే అన్నం తింటున్నామని గొప్పలు చెప్పాడని గుర్తు చేశారు. కానీ ప్రజల పక్షపాతైన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పకుండా చేతల్లో చూపించిందని కొండా సురేఖ అన్నారు. ఇక లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు సూచించారు మంత్రి కొండా సురేఖ. చెప్పొచ్చు ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు మనవడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు. మేము చాలా సందర్భాల్లో హాస్టళ్ళు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము, అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతో పాటుగా ప్రతి నిరుపేద ఇంటికి కూడా మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే మరి ఏ నియోజకవర్గాల్లో పంచామో వాళ్ళము ఏదన్నా ఒక దళిత వాడల్లో